ప్రియమిత్రులకి నమస్తే అండి. మరండి చిన్నప్పుడు మా అమ్మమ్మ గోపాలమ్మ వేడివేడిగా కమ్మగా వండి పెడుతుంటే కష్టం తెలిసేది కదండీ. ఆయ్! అదే రోజు ఏమైనా వండినవి మిగిలిపోతే ఆ పనమ్మాయి తీసుకెళ్ళేదండి. లేదా ఎవరన్నా ఇంటికి ఆకలేస్తుందమ్మా అని ముసలివాళ్ళు, వికలాంగులు అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఆ వండినవి అదే రోజు ఇచ్చేసేవాళ్ళు. అప్పుడే ఈ సద్దిపెట్లు అంటే ఫ్రిడ్జ్ లాంటివి లేవు కదండీ. మరి ఈరోజు అడుక్కునేవాళ్ళు కూడా అన్నం పెడతామంటే వద్దు డబ్బులివ్వండి అంటున్నారు. కలికాలం కదండీ. ఇంతకీ నేను చెప్పేదేంటంటే ఆ రోజుల్లో అమ్మమ్మ, నానమ్మలు, అమ్మలు వండి పెట్టిన తిండి వల్లే మరి మనం అంతా ఆ రోజు మనుషులు ఇప్పుడంత ఆరోగ్యంగా ఉన్నారు గదా! అవునా గదా! దీని పాసుగోల ఈ రోజుల్లో పనమ్మని ఏమన్నా తీసుకెళ్ళమంటే మిగిలిపోయినయి తీసుకెళ్ళమంటే, లేదమ్మా ఇంటికెళ్ళి వేడివేడిగా వండుకొని తింటాం అంటున్నారు. వాళ్ళు మరి గ్రేట్ గదండీ! వాళ్ళకి సంతృప్తి తెలుసు. సంతృప్తిలో ఉండే సంతోషం తెలుసు. మరి మనకేం తెలుసు? ఎంత సంపాదించినా సంతృప్తి పడాలని తెలుసా మనకి? తెలీదు గదా! ఆ సంతృప్తిలో ఉండే సంతోషం తెలుసా? అది తెలీదు. మరి ఏం తెలుసండి? ఎంత సంపాదించినా సద్దిపెట్లు అదే ఫ్రిడ్జ్‌లండి. ఈ కాలం ఫ్రిడ్జ్‌లొచ్చాయిగా. ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టిన సద్దిగూడు బయట తీసి వేడి చేసుకొని తినడం. ఏదో ఒక్కరోజే వేడన్నం వేడి వేడిగా తినేదండి. వండిన రోజే. ఆ తర్వాతంతా అది అయిపోయేదాకా సద్దిగూడులే మనం. ఎప్పుడు వండినవి ఎప్పుడు తింటామో ఆ భగవంతుడికే తెలుసు. ఆ విషయంలో ఇండియా అయినా, అమెరికా అయినా, ఇంకో దేశం అయినా ఒకటేనండి. ఫ్రిడ్జ్‌ల్లో పెట్టుకొని ఏ ఏ రోజుకి ఆ రోజు కొద్ది కొద్దిగా తీసుకొని వేడి చేసుకొని తినటమే. ఎంత సంపాదించండి. లక్షలు, కోట్లు సంపాదించినా అదే పని. ఎవరో ఎక్కడో నూటికి, కోటికి అదృష్టవంతులుంటారు. ఏ రోజు వండింది ఆ రోజు తినేసి మిగతావి అంటే అన్నం పారేయమని కాదు. కొంచెం వండుకోవాలి. లేకపోతే ఆహ్, జంతువులకి ఆహారం పెట్టేయాలి. అదే రోజు పెట్టేసేయాలి. మళ్ళా మర్నాడు వండుకోవాలి. అంత తీరుబడి, అంత ఇది ఓపిక జనాలకి ఎక్కడుందండి? లేదు కదా! ఆఫ్‌కోర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టినవి కూడా వేడిగానే తింటాం అనుకోండి. అంటే తీసుకొని వేడి చేసుకుంటాం కదా మరి. మరి ఏ రోజుకో రోజు వేడి వేడిగా కమ్మగా వండుకొని తినే వాళ్ళు గొప్పవాళ్ళా? లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకొని వేడి చేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళండి? ఎవరు గొప్పవాళ్ళు? మీరే చెప్పండి. దయచేసి ఆలకించండి. 10 మందికి షేర్ చేయండి. నా రానా డైలీ టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్న అంతవరకు సెలవు. నమస్తే అండి.